వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. గులాబీ క్యాంపస్ లో గుబులు పుట్టిస్తున్న ఆ అంతర్గత హెచ్చరిక ఏంటి? బీఆర్ఎస్ అధిష్టానం సడన్ గా అంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న గులాబీ బాస్ కొత్త కండిషన్స్ ఏంటో తెలుసా? సైలెంట్ గా ఉంటే కుదరదు, రాబోయే రోజుల్లో ఆ సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన వాళ్ళకే టికెట్లు అంటూ అధినాయకత్వం పంపిన ఆ స్ట్రాంగ్ సిగ్నల్స్ వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు గులాబీ అధిష్టానం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. కొంతమంది నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లడంపై అగ్రనాయకత్వం సీరియస్ అయ్యింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాటాలు చేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతి సమస్యను ఒక ఆయుధంగా మలుచుకోవాలని సూచించింది. తెలంగాణ భవన్ చుట్టూ తిరగడం కంటే స్థానిక ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపాలని తేల్చి చెప్పింది. పనిచేసే వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు పంపడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశయాలు చిగురించాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇకనైనా తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి జనం బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తాజా హెచ్చరికలతో గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అగ్రనేతల పర్యటనల సమయంలో హడావిడి చేసే సంస్కృతికి ఇక స్వస్తి పలకాలని పార్టీ పెద్దలు గట్టిగానే చెప్పుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇమేజ్ చూపిస్తూ తాము సులభంగా గెలిచేస్తామనే ధీమాలో కొందరు నేతలు ఉండటం కరెక్టే కాదని అధిష్టానం భావిస్తుంది. సొంత నియోజకవర్గాల్లో పట్టుకోల్పోతే ఎంతటి వారైనా నష్టపోక తప్పదని హెచ్చరించింది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించే బాధ్యతను లీడర్లకే అప్పగించింది. నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధులకే రాబోయే రోజుల్లో టికెట్లు కేటాయిస్తామని క్లియర్ కట్ సమాచారం ఇచ్చింది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే పాత పద్ధతులను మార్చుకోకపోతే వెనుకబడిపోతామని నేతలు గ్రహించాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించినప్పుడే ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతామని సూచించారు. అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు స్థానికంగా ఎజెండాలను ఫిక్స్ చేసుకోవాలని అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ గట్టి హెచ్చరికల తర్వాత అయినా కొందరు ముఖ్య నేతలు తమ పంతాలను మార్చుకుంటారని ఆశించవచ్చు. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యేల జాబితాను గులాబీ బాస్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొందరు నాయకులు నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పండగలు, పబ్బాలకు మాత్రమే ప్రజల ముందుకు వస్తే ఊరుకునేది లేదని అధిష్టానం కరాఖండిగా చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడిపించే నేతలకు ఈ సంకేతాలు ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు. స్థానిక క్యాడర్ పక్కన పార్టీల వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యతను కూడా లీడర్లు మర్చిపోయారని హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అలసత్వాన్ని వీడి యాక్టివ్ మోడ్లోకి రాకపోతే ప్రత్యామ్నాయాలను చూసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కార్యాచరణను వేగవంతం చేయాలని లీడర్లకు అల్టిమేటం జారీ చేసింది. గులాబీ శ్రేణులను పరుగులు పెట్టించేందుకు అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. పార్టీ ప్రతిష్టత కోసం ప్రతి లీడర్ తమ వ్యక్తిగత ఇగోలను పక్కనబెట్టి రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని చెప్పుకోవాలి. నియోజకవర్గాల్లో తిష్టవేసి ప్రజలతో మమేకం కావడమే ఏకైక ఎజెండాగా లీడర్లు ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రతి చిన్న సమస్యపైన స్పందిస్తూ ప్రభుత్వ విధానాలపైన రాజీలేని పోరాటం చేయాలని హైకమాండ్ ఆదేశించింది. నాయకులు ఫీల్డ్లో ఉంటేనే కార్యకర్తల్లో ధైర్యం పెరుగుతుందనేదే పార్టీ అగ్రనేతల ప్రధాన ఉద్దేశం. ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా ఇప్పుడే క్షేత్రస్థాయిని పటిష్టం చేసుకోవాలని సూచించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు బలమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మాజీ మంత్రులు తమ పాత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదని పార్టీ గుర్తు చేసింది. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న నేతలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని గట్టిగానే చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇంట్లోనే పరిమితమైన నేతలంతా ఇకపై రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగానే భవిష్యత్తులో పదవుల పంపకం ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. అధిష్టానం ఇచ్చిన ఈ కొత్త టార్గెట్తో లీడర్లలో కదలిక వస్తుందని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. అలర్ట్గా లేని నాయకులకు ఇది చివరి అవకాశంగా భావించవచ్చని అంతర్గత వర్గాల టాక్. ప్రజల్లో కనిపించకుండా తిరిగే లీడర్ల గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసమే నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగి నేతలకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయి పోరాటాల ద్వారానే పార్టీని మళ్లీ మునుపటి స్థితికి తీసుకురాగలమని నమ్ముతున్నారు. నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ఇకపై పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావులేదని క్లియర్ మెసేజ్ పంపించారు. రాబోయే రోజుల్లో గులాబీ కండువాలు కప్పుకొని నేతలంతా రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి కార్ స్పీడ్ పెంచాలంటే లీడర్లు సైలెంట్ మోడ్ వీడి వైలెంట్ మోడ్లోకి రావాల్సిందేనని గులాబీ బాస్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్కి పరిమితమైన మాజీలు ఇకపై జనం బాట పడతారా లేదా అనేది వేచి చూడాలి. మరి అధిష్టానం ఇచ్చిన ఈ అల్టిమేటంతో గులాబీ లీడర్లలో ఎలాంటి మార్పు వస్తుందో, క్షేత్రస్థాయిలో పార్టీ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాల్సిందే.